నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జనసేన తరపున ఎన్నికల ప్రచారం ప్రారంభించిన మాజీ క్రికెట్ అంబటి రాయుడు తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో పర్యటించిన రాయుడు మే 3వ తేదీ నుండి హోమ్ ఓటింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకాష్ జైన్. ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ పురపాలక సంఘ ఆధ్వర్యంలో 2K రన్. తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో జనసేన తరపున క్రికెటర్ అంబటి రాయుడు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా గ్రామంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గ్రామస్తులు, నాయకులు, కార్యకర్తలు అంబటి రాయుడికి ఘన స్వాగతం పలికారు. శివాలయం సమీపంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో గ్రామస్తులతో అంబటి రాయుడు సమావేశమయ్యారు. అంబటి రాయుడు మాట్లాడుతూ ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీలో స్వేచ్ఛ, స్వాతంత్రాలు లేవని, కనీసం ఎమ్మెల్యేలు కూడా సీఎంను కలవలేని పరిస్థితి ఉందన్నారు. రాజరికం, బానిసత్వం అన్న తీరులో ప్రస్తుత పాలకులు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఆశయాలు, విజన్ నచ్చి జనసేనలో చేరి ప్రచారం చేస్తున్నట్లు వెల్లడించారు. యువత అభివృద్ధి చెందాలంటే పవన్ వంటి నాయకులతో సాధ్యమన్నారు. యువతకు ఉద్యోగాలు, ఉపాధి రావాలంటే ఎన్డీఏ కూటమి రావాలని చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు మీ అందరూ కూడా అందరం, మా నాన్న కూడా మీలాగనే నన్ను పెంచినోడే. మనకు తెలుసు మనలో ఉన్న ఒకటే ఒక ఏంటి, దాని బలము అనొచ్చు, లేకపోతే దాని ప్రాబ్లం కూడా అనొచ్చు. ఏంటి అంటే, నాకు తెలుసులేవో, నేను బతికాను, నా బతుకు, నువ్వు నాకు చెప్పే అవసరం లేదు అని. కాకపోతే మన అందరం కలవాలి. దేని కింద కలవాలి? ఒక జెండా కింద కలుద్దాం. కలిసి ఒక ఆలోచనలో కలుద్దాం. ఒక ఆలోచన, ఏ ఆలోచన? మన ప్రాంతాన్ని, మన కుటుంబాలని, మన భవిష్యత్తుని బాగు చేసుకునే ఆలోచన. ఆ ఆలోచన కింద అందరూ కలవండి. ఏదన్నా గొడవలు ఉంటే సర్దుకోండి. కలిసి ఈ యొక్క అవకాశాన్ని మొత్తం అందరూ వినియోగించుకొని ఈ యొక్క ఎలక్షన్ గెలిపేయండి. తర్వాత మీరు పవన్ కళ్యాణ్ ఏం చేస్తారనేది మీకు అర్థమవుతుంది. ఆయన అక్కడ ఉండాలి. ఆయన ఉన్న రోజే మనకు బలము. ఆయన లేడంటే బలం లేదు. ఆయన కింద అందరూ కలిసి మనం ముందుకెళ్ళిన రోజు మనకి బలము, రాష్ట్రానికి బలము. యువత ఏమి పని చేస్తే రాష్ట్రం ముందుకెళ్తుంది. నేనేం చేయగలను? మనం వచ్చే 10 ఏళ్ళు, 20 ఏళ్ళు మన రాష్ట్రానికి మనం ఏం చేయగలం? మన యువత మీరందరూ ఏం చేయగలరు? అది ముఖ్యం. మన ఈ ఎలక్షన్ డెఫినెట్గా మనం గెలిపించుకుందాం. అది మన కర్తవ్యం. మనకి ఇష్టం ఉన్నా, నష్టం ఉన్నా, ఇష్టం లేకపోయినా గెలిపించుకోవడం కర్తవ్యం. అందరూ కలిసి గెలిపించుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు ఒక్క ఓటు కాదు, ఒక్కళ్ళు 10 ఓట్లు వేపియాలి. అందరూ వెళ్ళి మనకు తెలిసిన వాళ్ళని ఒప్పించి ఓట్లు వేపియాలి. వేయించినప్పుడే గెలుస్తాం. అంత ఈజీగా ఉండదు ఎలక్షన్, మీకు ముందే చెప్తున్నాను. వేయించాలి, వెళ్ళి దగ్గరుండి వేయించాలి. మీరందరూ కూడా మనసులు గుర్తుపెట్టుకోండి. రాష్ట్రము భవిష్యత్తు కోసం ఎవరు ఆలోచిస్తున్నారు? యువత భవిష్యత్తు కోసం ఎవరు ఆలోచిస్తున్నారు? స్వేచ్ఛ ఎక్కడ ఉంది? అది పవన్ అన్నకి ఒక విజన్ ఉంది. ఆయన విజన్తో ముందుకెళ్తున్నాడు. అది నాకు అర్థమైంది. ఇన్ని రోజులు అర్థం కాలేదు నాకు. ఆయన కలిసిన తర్వాత అర్థమైంది. మనం మీడియాలో చూసేది వేరు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కాంక్షించి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు కూటమిగా ఏర్పడి రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని అబ్బనగూడవల్లి, పెనుమర్రు, కోడిపర్రు, బలిచేపల్లి గ్రామాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి మేనిఫెస్టో, కరపత్రాలను ఓటర్లకు అందించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు హారతులు ఇచ్చి గుమ్మడికాయలతో దిష్టి తీసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించాలని కోరారు. జగన్ ప్రభుత్వంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక విధానాలు, అవినీతి, అక్రమాలను ప్రతి ఒక్కరూ గ్రహించి మార్పు కోరాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అన్ని వర్గాలకు సముచిత న్యాయం జరిగే విధంగా ఉమ్మడి మేనిఫెస్టో తీసుకువస్తామన్నారు. తద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు మహిళలకు మరింతగా ఆర్థిక పరిపుష్టిని కల్పించేందుకు అనేక పథకాలను అమల్లోకి తీసుకువస్తామని అన్నారు. వేమూరు నియోజకవర్గ పరిధిలోని 6 గ్రామాల రైతులకు చెందిన దాదాపు 6,000 ఎకరాలకు సాగునీరు అందించే విధంగా
ఎత్తిపోతల పథక నిర్మాణాన్ని తాడిగిరిపాడు వద్ద 8 కోట్ల వ్యయంతో చేపడితే గత ఎన్నికల ముందు 50% పైగా నిర్మాణం పూర్తి చేసుకుని ఎన్నికల కోడ్ వల్ల నిర్మాణం పని అర్ధాంతరంగా నిలిచిపోయింది. నిర్మాణం పని పూర్తి చేయాలంటూ స్థానిక ఎమ్మెల్యే మంత్రిగా ఉన్న మేరుగు నాగార్జునను రైతులు కోరగా టీడీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టును పూర్తి చేసేది లేదంటూ రైతులకు చెప్పిన సమాధానం ద్వారా వైసీపీ ప్రభుత్వానికి రైతుపై ఎంతటి ప్రేమ ఉన్నదో రైతులు తెలుసుకోవాలన్నారు. సొంత భూమికి సంబంధించిన పట్టా పుస్తకంపై ముఖ్యమంత్రి బొమ్మను వేసుకోవడం ద్వారా భవిష్యత్తులో రైతుకు నష్టం కలిగించే ఆలోచనతోనే జగన్ ఈ ఆలోచనకు పూనుకున్నారన్న విషయం కూడా రైతులు గ్రహించాలన్నారు. ఉమ్మడి అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద శాసనసభకి 4వ పర్యాయం పోటీ చేస్తున్న నన్ను అత్యధిక మెజారిటీతో గెలవబోతా ఉన్నాం. అందులో మీరు ప్రధాన పాత్ర పోషించబోతా ఉన్నారని ఈరోజు మీరు చూపించినటువంటి అభిమానాన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఈ 5 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు. అధికారంలో లేకపోయినా బలిజేపల్లి గ్రామంలో నాయకులు కార్యకర్తలు మొక్కవోని ధైర్యంతో దీక్షతో పార్టీ తీసుకున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మీరు ప్రముఖ పాత్ర పోషించారు. అన్నిట్లో పాల్గొన్నారు. ఇక్కడ అనేక ఇబ్బందులు వచ్చినాయి. ఏ ఇబ్బందులు వచ్చినా విరవకుండా అన్నీ తట్టుకొని నిలబడి పార్టీని ఈరోజు బ్రహ్మాండంగా కాపాడాలని మనస్ఫూర్తిగా అందరినీ అభినందిస్తా ఉన్నా. బలిజేపల్లి గ్రామం బలహీన వర్గాలు, గిరిజనులు, దళితులు, ఓసీలు అందరూ ఉండే ఒక సమాహారం. మీకు తెలుసు, నేను అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. బలిజేపల్లి గ్రామంలో ఏ అభివృద్ధి కార్యక్రమం చూసినా స్పష్టంగా మనముద్ర కనబడింది. ఈ 5 ఏళ్లలో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇప్పుడు ఎన్నికైన వాళ్ళు ఏమన్నా ఈ గ్రామంలో అభివృద్ధి చేశారా అని చెప్పి మిమ్మల్ని నేను అడుగుతా ఉన్నా. మీరు కూడా ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ గ్రామంలోకి అడుగు పెట్టేటప్పుడు పొలిమేరల్లోనే కనపడింది ఎడం చేతి వైపు బ్రహ్మాండమైన మరి గిరిజనులు యానాది కమ్యూనిటీకి సంబంధించినటువంటి మా సోదరులు ఉండేటటువంటి కాలనీ ఒక మోడల్ రోల్ మోడల్గా కనపడింది. అది నా కళ. నేను ఆ కాలనీ నిర్మాణం బ్రహ్మాండమైనటువంటి ఆలోచనతో ఆ రోజున ఇల్లు కూడా నిర్మాణం చేయకముందే ఒక ప్లాన్ ప్రకారం రోడ్లు నిర్మాణం చేశాం. ఆ ఇళ్ల స్థలాలు ఇచ్చింది మనం, మెరకలు లోలింది మనం, ఇల్లు కట్టింది మనం. అన్ని రకాలుగా యానాదుల్ని మరి ఆదుకోవడానికి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులుగా ఆ రోజు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా నాకు ఓట్లు వచ్చినా రాకపోయినా వ్యక్తిగతంగా నాకు ఆత్మసంతృప్తి. తెనాలి నియోజకవర్గ ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం ఈ నెల 28వ తేదీ నిర్వహించనున్నట్లు ఆర్యవైశ్య సంఘ నేతలు పేర్కొన్నారు. నాజర్పేటలోని ఎన్వీఆర్ కన్వెన్షన్ సెంటర్ నందు ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుందని శనివారం బస్టాండ్ వద్ద గల ఆర్యవైశ్య విద్యానిధి కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు తెలిపారు. నియోజకవర్గంలోని ఆర్యవైశ్యులందరూ ఈ సమావేశంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పెండ్యాల వెంకట్రావు, పెండ్యాల సుబ్బారావు, దేశు యుగంధర్, నిడమానూరు వెంకటరత్నం, కొప్పరావురి హరికిషోర్, మువ్వల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గ ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశము 28/4/2024 సాయంత్రం 6 గంటలకి ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో జరపబడును. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు పార్లమెంటు అభ్యర్థిగాను, అట్లాగే అసెంబ్లీ అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ గారు, మన డెల్టా టైగరు మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, డూండి రాకేష్ గారు రాష్ట్ర ఆర్యవైశ్య వాణిజ్య విభాగం అధ్యక్షులు డూండి రాకేష్ గారు కూడా పాల్గొంటున్నారు. కాబట్టి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైశ్యులందరూ కూడా పాల్గొని మరి ఈ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. రేపు అనగా ఆదివారం సాయంత్రం తెనాలి పట్టణంలో తెనాలి నియోజకవర్గ ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశం నిర్వహించడానికి తెనాలి పట్టణంలో ఉన్నటువంటి పెద్దలు మాజీ మున్సిపల్ చైర్మన్ పెండ్యాల వెంకట్రావు గారి ఆధ్వర్యంలో తెనాలిలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులందరికీ కూడా
ముఖ్యంగా విన్నపం తెలియజేస్తున్నాము. రేపు మనందరం కూడా సంఘటితమై రేపు రాబో రోజుల్లో ఎలక్షన్లు జరగబోతున్నాయి. దాని నిమిత్తం మనందరం కూడా రేపు ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో మనం అందరం కూడా సమావేశమయ్యి మన యొక్క ఆర్యవయస్సుల ఉనికిని చాటాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మే 3వ తేదీ నుండి తెనాలి నియోజకవర్గంలో హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి మరియు సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. ఇందులో భాగంగా అధికారులకు కొత్తపేటలోని మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ నందు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 3వ తేదీ నుండి 8వ తేదీ వరకు ఫోన్ ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని, ఇందుకు సంబంధించి 13 బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వారందరికీ శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ తీసుకున్న అధికారులు దానికి అనుగుణంగా హోమ్ ఓటింగ్ ప్రక్రియ నిర్వహిస్తారని తెలిపారు. ఇప్పటికే BLOల ద్వారా దరఖాస్తులు వచ్చాయని మే 3వ తేదీ నుండి 8వ తేదీ వరకు హోమ్ ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. హోమ్ ఓటింగ్ గురించి ఇక్కడ ట్రైనింగ్ జరుగుతుంది. మన తెనాలి కాన్స్టిట్యుయెన్సీలో మనము 13 టీమ్స్ హోమ్ ఓటింగ్ కోసం పెట్టాము. అందరికీ ఈరోజు ట్రైనింగ్ ఇస్తున్నాము. ఆ ట్రైనింగ్ ప్రకారంగా మాత్రమే వాళ్ళు ఓటు వేయడానికి వాళ్ళు చూస్తారు. సో ఆ ట్రైనింగ్ మొత్తం కంప్లీట్గా మన ALMTs ద్వారా మనం ఇస్తున్నాము. హోమ్ ఓటింగ్ షెడ్యూల్ కూడా వచ్చింది. 3rd మే నుంచి 8th మే వరకు మనం హోమ్ ఓటింగ్ కోసం ప్రతి ఇంటికి వెళ్తాము. ఆ విషయంలో మన దగ్గర ఆల్రెడీ రిక్వెస్ట్ వచ్చాయి. ఫామ్ 12D ద్వారా BLOs ద్వారా BLOs ద్వారా మన దగ్గర ఫామ్ 12D వచ్చాయి. ఆ ప్రకారంగా మాత్రమే మనం 3rd మే to 8th మే మనం హోమ్ ఓటింగ్ కోసం వెళ్తాము. శ్రీ సరస్వతి శిశు మందిర్ గ్రాడ్యుయేషన్ కార్యక్రమం తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో అత్యంత వైభవంగా శనివారం జరిగింది. కుమార్ పంప్స్ గ్రూప్స్ కంపెనీ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి, కోసానం జగదీష్ విద్యాపీఠం విజయవాడ నుండి ఆత్మీయ అతిథులుగా పాల్గొన్నారు. పాఠశాల సంచాలిత సమితి అధ్యక్షులు డాక్టర్ సాయి లక్ష్మణబాబు అధ్యక్షతన జరిగిన సభా కార్యక్రమాన్ని కార్యదర్శి కోడూరు రమాదేవి స్వాగతించారు. విద్యా కమిటీ అధ్యక్షులు ఎర్రంశెట్టి హనుమంతరావు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. నరసింహారావు వందన సమర్పణ చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకర్షించాయి. తరగతుల వారీగా ప్రమోట్ అయిన వారికి గ్రాడ్యుయేషన్ కార్యక్రమాన్ని సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా అందజేశారు. ప్రధానాచార్య రాజేంద్ర కుమార్ గ్రాడ్యుయేషన్ డేని నిర్వహించారు. పాఠశాల కమిటీ సభ్యులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. తల్లిదండ్రులకు విద్యార్థులకు విందు ఏర్పాటు చేశారు. ఆత్మీయులు విద్యార్థి వారికి శ్రీ శిశు మందిర్ 2011లో భారతదేశ సనాతన విద్యా ధర్మాన్ని ఆచరణ పెట్టడానికి ప్రారంభమైనటువంటి సంస్థ. భారతీయ విద్యాపీఠ వారి అనుబంధ సంస్థ కింద తెనాలి సుల్తానాబాదులో బాగా వెనకబడిన చదవటానికి వీలులేని పరిస్థితులు, తల్లిదండ్రులు పనిచేసుకోవడం, వాళ్ళ పిల్లలు ఏమన్నా పాపం రోడ్ల వెంబడి తిరగటం, వాళ్ళకి టైం లేక వాళ్ళ తల్లిదండ్రులు ఏమైనా ఇద్దరు పనికి వెళ్ళటం ఈ సందర్భంగా చూసి ఇది సుల్తానాబాద్లో స్థాపించడం జరిగింది. ఇప్పుడు దీని స్ట్రెంత్ 200 మంది ఉన్నారు. ఈరోజు ఏప్రిల్ 27వ తేదీన గ్రాడ్యుయేషన్ పట్టాన్ని ఈ కళాక్షేత్రంలో, మన రామకృష్ణ కళాక్షేత్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ సరస్వతి శిశు మందిర్ తెనాలి పాఠశాలలో ఈ రోజున గ్రాడ్యుయేషన్ డే జరుగుతుంది. ఈ కార్యక్రమం సరస్వతి విద్యాపీఠం, అలాగే విద్యాభారతి, ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఈ విద్యాభారతి 1952లో ప్రారంభమై ఈరోజు దేశంలోనే 26,000 పాఠశాలలు నిర్వహిస్తున్న ప్రపంచంలోనే అతి
పెద్ద విద్యా సంస్థ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఉన్నది. ఈ విద్యా సంస్థ విద్యార్థి యొక్క సమగ్ర వికాసం కోసం, దేశం కోసమే ఈ విద్యా విధానం మనం ప్రవేశపెట్టాము. ప్రతి విద్యార్థి కూడా దేశం కోసమే ఆలోచించాలి, దేశం కోసం పనిచేయాలి. సరస్వతి విద్యాపీఠం అనుబంధ సంస్థగా తెనాలిలో శ్రీ సరస్వతి శిశు మందిర్ ఏర్పడటానికి ముఖ్య కారకులు కొత్త సుబ్రహ్మణ్యం గారు. ఈ ప్రాంతవాసే కాకుండా ఆయన మొదటి నుంచి కూడా కష్టపడి పైకొచ్చిన వ్యక్తి, దాని విద్య యొక్క మూలాలు తెలుసుకున్న వ్యక్తి కాబట్టి విద్య కోసం ఆయన ఆనాడే 2011లోనే 10వ సంవత్సరంలో ఒక సుమారుగా 1.5 ఎకరం ప్రాంగణంలో ఒక 12 గదులు విశాలమైనటువంటి మన కాలేజీ గదులు అంత గదులతో నిర్మాణం చేసి మాకు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆ రోజున 30 మంది విద్యార్థులతో ప్రారంభించాం. ఇవాళ 229 మంది విద్యార్థులతో ఉంది. 7వ తరగతి వరకు ఉన్నది. మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా పురపాలక సంఘ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ టూకే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొత్తగా ఓటర్లుగా నమోదైన విద్యార్థులు, యువత మరియు వృద్ధులు ఉత్సాహభరితంగా పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న జెండా ఊపి టూకే రన్ ని ప్రారంభించారు. పట్టణ రజక చెరువు వద్ద నుండి గాంధీ చౌక్ మీదుగా చిరరౌర్ పార్క్ వరకు ఈ టూకే రన్ కొనసాగింది. వివిధ స్వచ్ఛంద సంస్థలు, పోలీస్ అధికారులు మరియు సిబ్బంది, పురపాలక సంఘ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కువ మంది ఓటర్లు ఓటు వేసి మంచి నాయకులను ఎన్నుకోవడానికి ముందుకు రావాలని కోరారు. పరిగెత్తండి రండి రండి మా ఆయన ఓటు పెట్టినట్లేదు దెంగే అన్నట్టు వెళ్ళి ఏంది నడక మరి తెలుసు కదా.
వాళ్ళు సెల్ఫీలు దిగుతున్నారు అలా ఆడ. జాగ్రత్త ముందుకు పడావు. రన్నింగ్ అయితే రన్ యువతరం ఓట్లు మన యువ ఓటర్లు ఏమంటారు? అందరూ గమనించాలి. ఎందుకంటే ఎలా ఉండాలంటేనే అవేర్నెస్ చిహ్నం. మతం, జాతి, ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళు వచ్చారు. అదేవిధంగా ఇంకో విషయం చెప్పాలంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు, ఎలైట్ వాళ్ళు, ఎలైట్ పార్క్ వాళ్ళు, అదేవిధంగా ఒక్కసారి ఈయన గమనిస్తే కనుక ఇక్కడ 80+ ఓటర్స్ కూడా ఉన్నారు. 80+ ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే నాకు స్వయంగా ఫోన్ చేసి ఒక ఆయన, సార్ నా ఏజ్ 77 సంవత్సరాలు, మీరేదో 2K రన్ పెట్టారంటున్నారు. ఆ 2K రన్లో నేను పాల్గొనొచ్చా లేదనేసి మనమే చెప్పాలి. ఇప్పుడు ఈజ్ యంగ్ ఓటర్ ఆర్ నాట్? యంగ్ ఓటర్ ఎస్. ఓటు విలువ తెలియజేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తెనాలి మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో తెనాలి మున్సిపాలిటీ సబ్ కలెక్టర్ గారి గైడ్లైన్స్లో జరుగుతున్న ఈ 2K రన్ ఏదైతే ఇనిషియేట్ చేశారో ఇది చాలా మంచి కార్యక్రమంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని ఇనిషియేట్ చేసిన టీం మొత్తానికి, మున్సిపాలిటీ టీం మొత్తానికి కూడా మా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. సుమారు 1000 మందికి పైగా యంగ్ ఓటర్స్ ఈరోజు ఈ 2K రన్లో పార్టిసిపేట్ చేయటం అనేది, యంగ్ ఓటర్స్లో ఉన్న యంగ్ ఓటర్స్ అంటే కమిషన్ గారు ఇప్పుడే చెప్తున్నారు, నా ఉద్దేశం 80+ యంగ్ ఓటర్స్ కలిపి నేను బేసికల్గా వాళ్ళందరినీ ఆ ఇన్స్పిరేషన్ ఏదైతే ఉందో ఓటు హక్కు వినియోగించుకోవాలని ఏదైతే ఇన్స్పిరేషన్ వాళ్ళల్లో మనం ఈరోజు చూస్తున్నామో అది చాలా సుపరిణామంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇక్కడికి జనసముద్రం లాగా వచ్చి వానహారం లాగా తయారయ్యి అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. అందరూ ఓటు హక్కు తెలుసుకుని మన ఫ్యూచరు, మనం ఓటు వేస్తేనే మన ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పేసి అందరూ ఆలోచించుకొని చాలా ఉత్సాహంగా వచ్చారు. ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్లైన్స్ ప్రకారం మన కమిషనర్ గారు 2K రన్ ప్రతి ఒక్కరి ఈ యొక్క 2K రన్ ఆధారంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని మే 13న ఒక పిలుపునిచ్చారు. ఇంత పెద్ద ఎత్తున దాదాపు 1000 మంది దాకా ఇక్కడ అటెండ్ అయ్యారు. చాలా సంతోషం సార్. మీ యొక్క ఇన్స్పిరేషన్కి ప్రతి ఒక్కరిలో కూడా ఓటు వేయాలనే ఒక దృఢ సంకల్పాన్ని మీరు తెనాలిలో బాగా ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు. మే 13 కూడా ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకొని వారి యొక్క రైట్ని ఆ రోజు తెలపాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 140 కోట్లున్న దేశంలో ఇవాళ మన అందరికీ ఎలక్షన్ కమిషన్ యాజ్ వెల్ as లోకల్ అథారిటీస్
యాజ్ వెల్ యాజ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక డెమోక్రటిక్ వేలో మన లీడర్ని, మన సీఎంని, మన ప్రైమ్ మినిస్టర్ని ఎన్నుకునే అవకాశం మనకి ఇస్తున్నారు. మరి ఎంత అదృష్టం చేసుకున్నామంటే పెద్ద పెద్ద దేశాల్లోనే ఇలాంటి అవకాశం లేదు. ఇంత పాపులేషన్ ఉన్న మన దేశంలో ఈ అవకాశం మనకు వస్తుంది. సో ఇది యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ఇండియాగా మే 13వ తారీఖున మన స్టేట్లో ఓటింగ్ డే, ఆ రోజు ఏదో నేషనల్ హాలిడేలా కాకుండా నేషనల్ డ్యూటీ డే లాగా మన అందరం ఆ రోజు డెఫినెట్గా వెళ్ళి ఓటు వేయవలసిందిగా మా ఎన్జిఓ తరఫున కోరుకుంటున్నాను. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లోని వైష్ణవి జూనియర్ కాలేజ్ నందు హ్యూమన్ రైట్స్ అసోసియేషన్, ఎస్ఎఫ్ఐ తదితర విద్యార్థి సంస్థల ఆధ్వర్యంలో వైష్ణవి జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ పాటిబండ్ల శ్రీనివాసరావును ఘనంగా సత్కరించారు. బలహీన వర్గాల విద్యార్థులకు అందుబాటులో ఉండే ఫీజులతో కార్పొరేట్ కళాశాలలకు దీటుగా మంచి ఫలితాలను సాధిస్తూ విద్యారంగంలో శ్రీనివాసరావు చేస్తున్న కృషిని కొనియాడుతూ ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించినట్లు హ్యూమన్ రైట్స్ కోస్తా ఆంధ్ర అధ్యక్షులు పల్నాటి నాగరాజు, తెనాలి ఎస్ఎఫ్ఐ నాయకుడు సుభాష్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ విద్యార్థి సంఘ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు వైష్ణవి కాలేజీ ప్రిన్సిపాల్ గారు పాటిబండ్ల శ్రీనివాసరావు గారికి హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో మరియు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా సత్కారం చేయడం జరిగింది. దానికల్లా ముఖ్య ఉద్దేశం, ప్రస్తుతం మన తెనాల్లో కానీ చుట్టుపక్కల కానీ కార్పొరేట్ విద్యా వ్యవస్థలు చాలా ఉన్నాయి. దానిలో భాగంగా మా కాలేజీ అంటే మా కాలేజీ, మా కాలేజీ అంటే మా కాలేజీ అని చాలామంది పోటీ పడుతున్న తరుణంలో ఫీజులు కూడా ₹1 కూడా తగ్గించకుండా ఎక్కువ తీసుకుంటున్నారు. ఈ తరుణంలో ఇన్ని కాలేజీల మధ్య తెనాల్లో ఆయన చాలా శ్రీనివాసరావు గారు మానవతా దృష్టితో, మంచితనంతో, ఒక మంచి వ్యక్తిత్వంతో ఇన్ని కాలేజీల మధ్యన కూడా విద్యార్థులకి ఆయన వంతు సహాయాన్ని అందిస్తా, వాళ్ళు ఫీజులు కట్టినా కట్టకపోయినా ఎగ్జామినేషన్ టయానికి వాళ్ళకి హాల్ టికెట్లు ఇప్పించి, మీకు నేను ఉన్నాను, మీరు కట్టినా కట్టకపోయినా ముందు ఎగ్జామ్ రాసి మన కాలేజీకి మంచి పేరు తీసుకుని కృషిస్తా బడుగు బలహీన వర్గాల ప్రజల విద్యార్థులు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్టివ్గా ఉంటా. తెనాల్లో ఉన్న వైష్ణవి జూనియర్ కాలేజ్కి వచ్చి ఎస్ఎఫ్ఐ కానీ హ్యూమన్ ఆర్గనైజేషన్ కానీ అందరం కలిసి మన ప్రిన్సిపల్ గారికి, వైష్ణవి కాలేజ్ ప్రిన్సిపల్ గారికి ఈరోజు ఘనంగా సన్మానం చేయడం జరిగింది. దీనికి గొప్ప కారణం ఏంటి అంటే, ఇప్పుడున్న ఈ రోజుల్లో కూడా స్టూడెంట్స్ చదువుకోలేని స్థితిలో ఉండగా తెనాల్లో ఏ ప్రైవేటు కాలేజీలో అయినా కానీ ఎక్కువగా అమౌంట్ ఫీజు కలెక్ట్ చేయడం జరుగుతుంది. అయినా కానీ మన తెనాల్లో గవర్నమెంట్ కాలేజీలు లేకపోయినా కానీ అలాంటి విద్యను అందించాలి అనే ఆలోచనతో ఈరోజు మన పాటిబండ్ల శ్రీనివాసరావు గారు ఎంతో ఆయన మానవత్వాన్ని చాటుకోవడం జరుగుతుంది. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం ఉమ్మడి పార్టీల అభ్యర్థుల గెలుపుతోనే సాధ్యమని ఉమ్మడి పార్టీల తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ సతీమణి డాక్టర్ మనోహరం అన్నారు. నియోజకవర్గంలో ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్, ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ల గెలుపును కాంక్షిస్తూ ఆ పార్టీ శ్రేణులతో కలిసి మనోహరం పట్టణంలోని 12వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రానికి, ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తూ ఉమ్మడి అభ్యర్థుల గెలుపుతో జరిగే అభివృద్ధి, సంక్షేమాన్ని వార్డు ప్రజలకు వివరించారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మనోహర్కు గాజు గ్లాస్ గుర్తుపై, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్కు సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని ఆమె ప్రజలను అభ్యర్థించారు. ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏ గుర్తులు వేస్తారు చెప్పండి? సైకిల్ చూడండి మనోజ్ గారు. ఎవరు ఆయన గుర్తేంటి? ఏ బాబు
ఏదో ఆలోచిస్తున్నాం మనోహర్ గారికి రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతోనే ఉమ్మడి పార్టీల అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని ప్రజలందరూ ఆశీర్వదించాలని జనసేన పిఎస్సి చైర్మన్ ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి మనోహర్ తెలిపారు. తెనాలిలో నాదెండ్ల మనోహర్ తలపెట్టిన తెలుగు జనచైతన్య యాత్రలో భాగంగా ఉమ్మడి పార్టీల శ్రేణులతో కలిసి పట్టణంలోని 27, 28 వార్డులలో పర్యటించారు. ఈ సందర్భంగా మనోహర్ ఇంటింటికి పర్యటిస్తూ వార్డు ప్రజలకు అభివాదం చేస్తూ వారి యోగక్షేమాలను విచారించారు. అనంతరం మనోహర్ మాట్లాడుతూ ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నానని, ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారని తెలిపారు. తెనాలి ప్రాంతంలో అనేక సమస్యలు ప్రజలు తన దృష్టికి తీసుకువస్తున్నారని, శానిటేషన్, దోమల అభివృద్ధి, తాగునీరు రావడం లేదని, వీధి దీపాలు వెలగడం లేదంటూ చెప్పారన్నారు. అధికార పార్టీ నేతలు మాత్రం తెనాలి ప్రాంతాన్ని సుందర తెనాలిగా తీర్చిదిద్దుతున్నామని చెప్పుకుంటున్నారని, వారు చెప్పిన విధంగా చేస్తే ప్రజలు ఎందుకు సమస్యలు తెలుపుతున్నారని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలు తెలిపిన ప్రతి సమస్య పరిష్కరించడంతో పాటు తెనాలి ప్రాంతాన్ని అభివృద్ధి సంక్షేమ పదంలో ముందుకు నడుపుతామని చెప్పారు. మనోహర్ వార్డు పర్యటనకు విచ్చేస్తున్న సందర్భంగా ఉమ్మడి పార్టీల నాయకులు ఆయనకు గజమాలతో స్వాగతం పలకగా వీర మహిళలు, తెలుగు మహిళలు మనోహర్ కు హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. పెద్ద సంఖ్యలో ఉమ్మడి పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఉన్న సమస్యలపైన వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు చాలా స్పష్టంగా అందరూ కోరుకునేది మంచి మార్పు రావాలని, ఎప్పుడూ 13వ తారీఖు వస్తుందని ఎదురు చూసే పరిస్థితి చాలా స్పష్టంగా వాళ్ళు చెప్తున్నారు. చెంచుపేట ప్రాంతంలో కూడా రోడ్ల కోసం ఎదురు చూస్తున్నారు, అభివృద్ధి కార్యక్రమాల కోసం ఎదురు చూస్తున్నారు. గతంలో ఏ విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ వెళ్ళామో వాటిపైన మరొకసారి సమీక్షించి ఈ ప్రాంతానికి అన్ని విధాలుగా మంచి అభివృద్ధి జరగాలని వాళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా వార్డులో పర్యటించేటప్పుడు ఎంతోమంది అభిమానులు ముందుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి పైన అభిమానం, ఉమ్మడిగా పోరాటం చేస్తున్న కూటమిని గెలిపించాలనే ఉద్దేశంతో 28వ వార్డులో మన గుమ్మడి సంపత్ ఈరోజు జనసేన పార్టీలో చేయడం మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను. పెద్దలందరూ కూడా కార్యక్రమానికి ఎంతో సహకరించారు. రాయలచిన్ని గారు, స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు వెంకటేశ్వరరావు గారు, ప్రతి ఒక్కరు కూడా మంచి ఆలోచనతో కూటమి గెలుపు కోసం మా నాయకులు ఏదైతే పిలిపించారో ఆ పిలుపు కోసం ప్రజలు ఎదురు చూశారు. ప్రజల కోరిక మేరకు మనం ప్రజలకు వెళ్ళి ఈరోజున ఓట్లు అడుగుతున్నాం అనే దానిపైన చాలా క్లారిటీగా మనం మాట్లాడుకుంటా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేవలం కూల్చివేతలతో ప్రారంభమైంది. ఎక్కడ
ఎక్కడ కూడా నిర్మాణం గురించి మాట్లాడడం లేదు. సమాజంలో ఉన్న సమస్యలపైన, ప్రజలు ఎదుర్కొన్న కష్టాలపైన వీళ్ళు స్పందించే మనస్తత్వం వీళ్ళకి లేదు. అభివృద్ధి కార్యక్రమాలు చేయడం లేదు. సంక్షేమం కూడా ఈరోజు కూడా వాటిలో పర్యటిస్తున్నప్పుడు ఎంతోమంది వచ్చి మా పెన్షన్ ఆపేశారు, మా పెన్షన్ ఇవ్వడం లేదనే మాట అనేక ప్రాంతాల్లో మనకు వినపడుతూ ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా 100% కూటమి ప్రభుత్వం రాబోతోంది, ఘన విజయం సాధించబోతున్నాం. అందులో భాగంగానే తెనాలి నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసి మంచి ప్రణాళికతోటి గత 5 సంవత్సరాలు 2019 నుంచి ఈ ప్రభుత్వం అంతకాలంలో పెట్టింది సంక్షేమం అని చెప్పారు. దాన్ని ప్రజలు ఈరోజు పూర్తి స్థాయి. విజయవాడకు చెందిన కర్ల సునీల్ కుమార్ మృతి పట్ల తగు న్యాయం చేయాలని న్యాయవాది మరియు అంబేద్కర్ వైజ్ఞానిక వ్యవస్థాపకులు చిలువురు నాగరాజు డిమాండ్ చేశారు. వైద్య సిబ్బంది తన కుమారుడి జీవితాన్ని అమాంతం చిదిమివేశారని, తనకు న్యాయం చేయాలని, బాధ్యుల్ని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని కోరుతూ గుంటూరు కలెక్టర్ను దళిత సంఘాల సహాయంతో బాధితురాలి తల్లి కలిసి తన ఆవేదనను తెలియచేయగా వెంటనే స్పందించిన సదరు కలెక్టర్ తెనాలి సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేయాలని ఆదేశిస్తూ ఈరోజు కమిటీ ముందు హాజరు కావాలని బాధితురాలిని కోరగా అంబేద్కర్ వైజ్ఞానిక విప్లవం వ్యవస్థాపకులు మరియు న్యాయవాది చిలువురు నాగరాజు మరియు విజయవాడ అర్బన్ ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు సైదులు మాదిగల సహాయంతో సదరు కమిటీ ముందు హాజరై తనకు జరిగిన అన్యాయాన్ని తెలియచేస్తూ తన బిడ్డ ప్రాణాన్ని డాక్టర్లు అమాంతం చిదిమివేశారని, సరైన ట్రీట్మెంట్ అందక తన బిడ్డ ప్రాణాలు వదిలాడని, అంతేకాక తన బిడ్డ అవయవాలు యాజమాన్యం దొంగిలించి సొమ్ము చేసుకుందని తనకు అనుమానంగా ఉందని, విచారణ చేసి తనకు న్యాయం చేయాలని, బాధ్యులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. సునీల్ కుమార్ మృతదేహానికి వెంటనే పోస్ట్ మార్టం నిర్వహించాలని మరియు వైద్య సిబ్బంది అందించిన చికిత్సా విధానంపై నిబంధనల మేరకు సమగ్రమైన పారదర్శక విచారణ చేయాలని వారు డిమాండ్ చేస్తూ బాధితురాలికి న్యాయం జరిగే వరకు రాజీ లేని భవిష్యత్ ఉద్యమాన్ని నిర్వహిస్తామని చిలువురు నాగరాజు మరియు సైదులు మాదిగా డిమాండ్ చేశారు. మా బాబుకి ఓన్లీ కౌన్సిలింగ్ కోసం తీసుకెళ్తే ఆరోగ్యం బాగున్న పిల్లోడిని 3 అంతస్తులకు పైకి నడిచే బాబుని డాక్టర్లు నిర్లక్ష్యం కారణంగా చంపేసేసి కేవలం ట్రైనింగ్ మాత్రమే అయ్యారు. నా బాబుని ప్రయోగాలు చేసి చంపేసేసి ఒక చిన్న చనిపోయాడనే కాగితం మాత్రమే నా చేతిలో పెట్టారండి. మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్ వాళ్ళు ఆ కాగితం మాత్రమే చేతిలో పెట్టి బాడీని కూడా చేతికి ఇవ్వలేదండి. వెనక దారిలో నుంచి పంపించేశారండి. బాడీని కూడా సంతకాలు పెట్టమని బెదిరిస్తేనే ఇస్తామని చెప్పి బెదిరించి సంతకాలు కూడా పెట్టించుకున్నారు. బాబు 11వ తారీఖు చనిపోతే 2 రోజులు కూడా లోపలే ఉంచేసుకొని బ్రతికే ఉన్నాడు అని చెప్పేసి అని మభ్యపెట్టి 13వ తారీఖున సాయంత్రం మాత్రం మాకు ఇచ్చారండి బాడీని. అది కూడా వెనక దారిలో పంపించేశారండి. మాకైతే చనిపోయాడనే చెప్పారు. 13వ తారీఖున బాడీని అయితే చేతికి ఇవ్వలేదండి. ఇటువంటి ఘోరం ఏ బిడ్డకి జరగకూడదు. ఇటువంటి డాక్టర్లు రాక్షస డాక్టర్లని మిగతా వాళ్ళందరూ కూడా చర్య తీసుకోవాలని ప్రభుత్వం వారిని, మీడియా వాళ్ళని నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఆంధ్ర రాష్ట్రంలో ప్రఖ్యాతిగాంచిన ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ప్రాణాన్ని కాపాడాల్సిన వైద్యులే యమకింకరులుగా మారి 20 సంవత్సరాల కుర్రోడిని యమలోకాన్ని పంపించిన దృష్టాంతాన్ని మీ దృష్టి తీసుకొస్తున్నాం. ఇది చాలా శోచనీయమైన విషయం, అమానవీయమైన సంఘటన. కడుపు చించుకొని కన్న తల్లికి కడుపు శోకాన్ని మిగిల్చిన ఈ దుర్ఘటన క్షమించరానిది. ఎవరైతే కర్ణ సునీల్ కుమార్ అనే అబ్బాయి ఉన్నాడో ఇతను మెంటల్ డిజార్డర్ మీద హాస్పిటల్లో జాయిన్ అయిన సందర్భం కనపడుతోంది. ఒక తల్లి మాత్రమే ఆ బిడ్డకి అండగా ఉంది. హాస్పిటల్లో చేరేటప్పుడు కొంచెం ఫిజికల్గా ఫిట్నెస్గా ఉన్నప్పటికీ కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత జబ్బు తగ్గాల్సింది పోయి వైద్యం వికటించి రోగి చనిపోయిన సందర్భం కనపడుతూ ఉంది. తల్లి ఆరోపణ చేస్తూ ఉంది హాస్పిటల్లో తన బిడ్డకి అన్యాయం జరిగిందని. దీనిపైన దళిత సంఘాల సహాయంతో కలెక్టర్ గారిని కలుగుతుంటే కలెక్టర్ గారు తెనాలి సబ్ కలెక్టర్ హెడ్గా కాన్స్టిట్యూషనల్ బాడీ నోదాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు విచారణకు హాజరైంది. ఇక్కడ ఏదైతే పేషెంట్ని హాస్పిటల్లో చేర్చుకొని డిశ్చార్జ్ చేసిన దాకా మెడికల్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యలేదని చెప్పి దీని మీద సమగ్ర విచారణ చేయాలా. రానున్న ఎన్నికల్లో రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఉమ్మడి పార్టీల అభ్యర్థులను గెలిపించుకునేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కూటమి అభ్యర్థి జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. పట్టణంలోని చెంచుపేటలో నాదెండ్ల మనోహర్ సమక్షంలో వైసీపీ నుండి పలువురు జనసేన పార్టీలోకి చేరారు. వారిని నాదెండ్ల మనోహర్
పార్టీ కండువా కప్పి వారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ ప్రజలందరికీ మంచి చేయాలన్న సంకల్పంతో ఉమ్మడి పార్టీ ముందుకు వెళుతుందన్నారు. వైసీపీని విడి జనసేన పార్టీలోకి చేరటం సంతోషంగా ఉందన్నారు. ఉమ్మడి పార్టీలో ఎన్నికల మినీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించి అభ్యర్థుల విజయానికి పాటుపడాలని మనోహర్ పిలుపునిచ్చారు. పెద్ద సంఖ్యలో ఉమ్మడి పార్టీల శ్రేణులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జనసేన తరపున ఎన్నికల ప్రచారం ప్రారంభించిన మాజీ క్రికెట్ అంబటి రాయుడు. తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో పర్యటించిన రాయుడు. మే 3వ తేదీ నుండి హోమ్ ఓటింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకాష్ జైన్. ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ పురపాలక సంఘ ఆధ్వర్యంలో 2K రన్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.